సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవుడుగా ఉన్నావు, నీకు వందనాలు. మాతో నడిచే దేవుడుగా ఉన్నావు, నీకు వందనాలు. నీ కుడి చేయిని మాకిచ్చి మమ్మల్ని లేవనెత్తి నడిపించే దేవుడుగా ఉన్నావు. యు విల్ అప్హోల్డ్ మై రైట్ హ్యాండ్ అండ్ లీడ్ మీ టు ద పాత్స్ ఆఫ్ రైచియస్నెస్ లార్డ్. ఈరోజు కీర్తనకాడు అంటున్నట్లుగా, నాకు భూమి ఆకాశము సృష్టించిన దేవుడి నుంచి మాత్రమే నాకు సహాయం లభిస్తుంది అంటున్నాడు. మనుషుల వైపు చూసిండొచ్చు, బంధువుల వైపు చూసిండొచ్చు, కానీ కీర్తనకారుడు కూడా కొండల వైపు చూశాడు, మనుషుల వైపు చూశాడు, కానీ ఎక్కడి నుంచి సహాయం రాలేదు. భూమి ఆకాశము సృష్టించిన దేవుడి నుంచి మాత్రమే మనకి సహాయం వస్తుందని నిర్ధారణకు వచ్చాడు. ఈరోజు మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. యూ మైట్ హావ్ ఫెయిల్డ్ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్, లుకింగ్ ఎట్ పీపుల్, బట్ టుడే లుక్ అన్టు గాడ్. దేవుడి వైపు చూద్దాం, నీకు సహాయం చేసే దేవుడి వైపు చూద్దాం, నిన్ను నన్ను నడిపించే దేవుడి వైపు చూద్దాం, నీతో నడుస్తున్న దేవుడి వైపు చూద్దాం, ఆయన మీనే ఆధారపడదాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్. హల్లెలూయా. ఓకే, సైలెంట్ చర్చ్ కాదు, కొంచెం మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఓకే, రెస్టోరేషన్ గురించి ఇది ఒక చివరి మెసేజ్. రెస్టోరేషన్ గురించి చివరి మెసేజ్. నెక్స్ట్ వీక్ నుంచి మనం క్రాస్ మీద మనం ఫోకస్ చేస్తాం. మంచిది. మనం గలతీయులు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో నుంచి వాక్యంలోకి వెళ్దాం. గలేషియన్స్ చాప్టర్ 1 వర్స్ 18. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. ఈ మాట ఎవరు అంటున్నారంటే మన పౌలు గారు ఈ మాట అంటూ ఉన్నాడు. పౌలు గారు రక్షణ పొందుకున్నారు. రక్షణ పొందుకున్న తర్వాత ఆయన 3 సంవత్సరాలు అరేబియాకి వెళ్ళాడు. అరేబియాకి ఎందుకు వెళ్ళాడు? ఎడారి ప్రాంతంలోకి వెళ్ళాడు. ఎడారి ప్రాంతంలోకి ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేసుకోవడానికి, ఆత్మీయంగా బలపడటానికి పౌలు గారు వెళ్ళారు. ఈరోజు క్రిస్టియన్స్కి ఆ ఎడారి అనుభవము లేదు. నేను చెప్తున్నాను, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ ఆర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. దేవుడు లేడు, ప్రార్థన లేదు, దెన్ ఇక అందరిలాగే మనం కూడా మన జీవితంలో పోరాడుతూ ఉంటాం మన సొంత శక్తితో. ఆ సొంత శక్తితో పోరాడినప్పుడు లైఫ్ ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది? చాలాసార్లు చెప్పాను. ఎలా ఉంటుంది? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. హల్లెలూయా. సో రాత్రంతా శిష్యులు కూడా చేపలకు వేటకు వెళ్ళారు, కానీ ఎన్ని చేపలు దొరికాయి? ఏ చేప దొరకలేదు, ఖాళీగా వచ్చారు. సో చాలామంది ఒంటరిగా జీవితంలో పోరాడుతూ ఉంటారు. బట్ యువర్ బ్యాటిల్ ఫైట్ అలాంగ్ విత్ గాడ్. దేవుడు నీతో ఉన్నప్పుడు. నేను చెప్తున్నాను, చాలామంది దే గివ్ లీస్ట్ ఇంపార్టెన్స్ టు గాడ్ అండ్ లీస్ట్ ఇంపార్టెన్స్ టు ప్రేయర్. కానీ ఎప్పుడైతే దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో, చూడండి, పౌలు దేవుడిని ముఖాముఖిగా దేవుడిని చూశాడు. సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావని దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని ముఖాన్ని చూశాడు.
అంతటితో ఆయన ఆత్మీయ దాహం ఆగలేదు. ఎస్, ఈ దేవుడి గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలి, నేను ఎక్కువగా ఆత్మీయంగా బలపడాలి, ఎక్కువగా ఆయనతో సహవాసంలో ఉండాలి అని చెప్పి ఆయన అరేబియా దేశానికి, అంటే ఒంటరిగా దేవుడితో ప్రార్థనలో గడపడానికి 3 సంవత్సరాలు అరేబియాకి వెళ్ళాడు. అటు తర్వాత ఆయన 15 రోజులంట పేతురుతో కలిసి ఒక సంభాషణ, పేతుని కలవడానికి వచ్చి పేతురుతో 15 రోజులు ఉన్నాడంట. ఈ పేతురుతో కలిసినప్పుడు ఇద్దరు గొప్ప సేవకులు బైబిల్లో. మరి ఏం మాట్లాడుకుని ఉంటారు పేతురుతో ఇద్దరు కలిసి అంటే, పేతురు ఖచ్చితంగా యేసు ప్రభుకి తనతో ఉన్న ఆ యొక్క అసోసియేషన్ గురించి, ఆయన 3.5 సంవత్సరాలు, ఎందుకంటే పౌలు యేసు ప్రభుతో ఉండలేదు, కానీ పేతురు యేసు ప్రభుతో ఉన్నాడు. బహుశా ఆయన అనుభవాలన్నీ కూడా పౌలు గారితో పంచుకుంటూ ఉండొచ్చు. చూసారా అండి, అక్కడ ఆ యేసే అలా అద్భుతం చేశాడు, ఇక్కడ ఇలా అద్భుతం చేశాడని ఆయన అనుభవాలన్నీ కూడా ఆ పేతురు పౌలుతో పంచుకుని ఉండొచ్చు. అలాగే ఆయన పరిచర్య గురించి, యేసు ప్రభు చేసిన పరిచర్య గురించి, యేసు ప్రభు మరణం గురించి, యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి, ఇవన్నీ కూడా పేతురు పౌలుకి చెప్పుంటాడు. ఎందుకంటే ఆయనే అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు కాబట్టి. హీ సా విత్ హిస్ ఓన్ ఐస్, కనుక ఆయన అన్నీ కూడా పౌలు గారికి వివరించి ఉంటారు అనుకుంటున్నాను. అటు తర్వాత మనం చూసినట్లయితే పౌలు ఈ యొక్క అనుభవం గురించి, ఏం అనుభవం గురించి, యేసు ప్రభుతో ముఖాముఖి ఎలా ఆయన తెలుసుకున్నాడు, ఎలా కలుసుకున్నాడు, ఆయన అంతకుముందు ఎంత భయంకరమైన జీవితం జీవించాడు అన్న విషయాలు పౌలు ఖచ్చితంగా పేతురికి వివరించి ఉంటాడు. చూడండి, పౌలుకి ఇంకా ఫ్రెష్గా ఒకటి మైండ్లో ఉంది. ఆయన మారకముందు స్టీఫెన్ని చంపారు. అప్పుడు పౌలు అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆయన మైండ్లో ఫ్రెష్గా ఉంది. అది గుర్తుకొచ్చినప్పుడల్లా బహుశా పౌలుకి ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు, అయ్యో నేను చెయ్యకూడని పని చేశాను. సో ఒక రకంగా చెప్పాలి అంటే, అటు పౌలు జీవితంలో ఇటు పేతురు జీవితంలో బోత్ వేర్ ఫెయిలియర్స్. వీళ్ళిద్దరూ కూడా అనేక విషయాల్లో వైఫల్యం చెందారు, దేవుడికి దూరం అయిపోయారు, దేవుడితో సహవాసాన్ని కోల్పోయారు. పౌలు అయితే దేవుడు, చూడండి మీరు అనుకోవచ్చు పౌలుకి పౌలుకి తెలియదు కదా, పౌలుకి యేసు ప్రభు గురించి తెలియదు కదా, అందుకే ఆయన క్రైస్తవులు హింసించుకుంటూ వెళ్ళాడు అని మీరు అనొచ్చు. కానీ నేను దాన్ని భిన్నంగా అంటాను. ఎందుకంటే పేతురు చదువుకోని వాడు, విద్య లేని పామరుడు, పేతురు ఒక చేపలు పట్టేవాడు. కానీ పౌలు అలాంటి వాడు కాదు. పౌలు గమాలియేల్ దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నవాడు, ట్రైన్ అయినవాడు. బైబిల్ గ్రంథం పౌలుకి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. ఆయన ఒక ఫరిసైడ్గా ఉన్నాడు. ఫరిసైడ్ అంటే దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి అని అర్థం. హీ వాజ్ ట్రైన్డ్ అండర్ గమాలియల్ అండ్ హీ వాజ్ అ ఫారసీ. అండ్ పాత నిబంధన పౌలుకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. కానీ మరి ఎందుకు అంత తెలిసినా, అంత వాక్యం తెలిసినా, అంత టీచర్ ఆఫ్ ద లా అయినా ఎందుకు పౌలుకి యేసు ప్రభు గురించి తెలియలేదు? హల్లెలూయా. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు చాలామంది క్రైస్తవులు అంతే, లెంటు దినాలు పాటిస్తున్నారు, ఉపవాస దినాలు పాటిస్తున్నారు, గుడ్ ఫ్రైడే పాటిస్తారు, కానీ యేసు ప్రభు తెలియదు. దే డోంట్ నో జీసస్. హల్లెలూయా. ఐ నో సో మెనీ క్రిస్టియన్స్, ఐఎమ్ టెలింగ్ యూ. అన్ని ట్రెడిషనల్గా అన్ని పాడు, కానీ వాళ్ళకి యేసు ప్రభు తెలియదు. దే డోంట్ నో జీసస్. ఇక్కడ పౌలు పరిస్థితులు అంతే, బైబిల్ మొత్తం తెలుసు అండ్ అదే బైబిల్ని బోధించేవాడుగా ఉన్నాడు. మరి ఎందుకు యేసు ప్రభు తెలియదు? కారణం ఒక్కటే. కారణం ఏంటి అంటే, యేసు ప్రభువుని పరిచయం చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిని పరిచయం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభువుని పరిచయం చేస్తాడు అందరికీ. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా లేఖనాల్లో ఉన్న నిగూఢమైన రహస్యము ప్రత్యేకంగా యేసు ప్రభు గురించి ఎవరికి తెలియదు.
Knowledge remains as knowledge. Knowledge will never turn into revelation unless you have the Holy Spirit of God in your life. మరి పౌలు ఎప్పుడు యేసుప్రభుని తెలుసుకున్నాడంటే, ఎప్పుడైతే ముఖాముఖి యేసుప్రభుని కలుసుకున్నాడో, ఓకే యేసుప్రభు అంటే ఎవరో తెలిసింది ఆయనకు మొదటిగా. దాని తర్వాత ఎప్పుడైతే అనానియా వచ్చి ఆ పౌలు మీద చేతులుంచి ప్రార్థన చేశాడో, దేవుని వాక్యం పలుకుతుంది ఆయన పరిశుద్ధాత్మని పొందుకున్నాడు అని. ద ఫస్ట్ టైం హీ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మని పొందుకున్నాడో ఆ రోజు నుంచి యేసు ప్రభు ఆయన జీవితంలో బయలుపాటు చేయబడ్డాడు. యేసు ప్రభు రక్షకుడిగా ఆయనకు పరిచయం అయ్యాడు. అప్పటి వరకు హీ నోస్ ద వర్డ్ బట్ హీ డజంట్ నో క్రైస్ట్. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా ఉన్నారు, కానీ క్రీస్తు ప్రభు ఎవరో తెలియదు. హల్లెలూయా. చూడండి, అందుకే వి నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా ప్రాముఖ్యమైన వాడు, చాలా అవసరమైన వాడని చెప్తున్నాను. పరిశుద్ధాత్మని నిరాకరించినప్పుడు, పరిశుద్ధాత్మను మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు, నువ్వు పాటలు పాడినా దేవుడి సన్నిధి ఉండదు, బైబిల్ చదివినా నీకు అర్థం కాదు. ఒకవేళ సండే వర్షిప్కి వచ్చినా ఓకే ఒక ఫీల్ గుడ్ మెసేజ్ లాగా ఉంటుంది, కానీ నీలో ఆ వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రాదు, ఆ వాక్యము నీలో మార్పును తీసుకొని రాదు. ఒక పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఒక మార్పుని తీసుకొని వస్తాడు. ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే, సేవకుడి ద్వారా నాటబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లు పోస్తాడు, దాన్ని వృద్ధి చేస్తాడు, దాంట్లో ఆ మనిషిలో ఉన్న మార్పుని తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మనం చూద్దామండి. సో పేతురు ఈ యొక్క సంభాషణ, పేతురు పౌలు ఇద్దరు 15 రోజులు కూర్చొని అనేక విషయాలు సంభాషించుకుని ఉంటారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే పేతురు అనేక విషయాల్లో వైఫల్యం చెందాడు, పౌలు అనేక విషయంలో వైఫల్యం చెందాడు. అండ్ బోత్ నీడెడ్ రెస్టోరేషన్. వీళ్ళిద్దరికీ దేవుడు పునరుద్ధరించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బోత్ ఆర్ వీక్. చూడండి, మనం చూడాలి అంటే పేతురు గురించి ఒక మాట చెప్పాలంటే, పేతురు చాలా విషయాల్లో చూడండి, యేసు ప్రభు అనేక మంది స్వస్థపరచడం చూశాడు, అనేక మందిని ఏమంటారు చనిపోయిన వారిని లేపడం చూశాడు. పేతురు యేసు ప్రభు యొక్క వాక్యం చెప్పడం చూశాడు. కానీ చివరికి ఒక చిన్న సందర్భంలో, ఒకటే మాటలో అన్నీ చూసినప్పటికీ ఒక చిన్న సంఘటనలో యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని యేసు ప్రభుకి దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా అండి? బైబిల్ చెప్తుంది, రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం బైబిల్లో నుంచి. కాబట్టి మేలు చేయకోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. చాలమ్మా. దాని తర్వాత జస్ట్ గో బ్యాక్ 21th verse. చూడండి, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ఐ ఫైండ్ దెన్ ఎ లా దట్ ఈవిల్ ఈజ్ ప్రెసెంట్ విత్ మీ, ద వన్ హూ విల్స్ టు డూ గుడ్. మళ్ళీ చెప్తున్నాను, I find then a law that evil is present with me, the one who wills to do good. ఎవరైతే మంచి చేయాలని ఉంటారో, మంచి చేయాలని ముందుకు వెళ్తారో, అక్కడ ఒక చెడు, ఒక కీడు ఉంటుందంట. అంటే తెలుగు బైబిల్లో కీడు అని రాయబడ్డది, కీడు కాదు కరెక్ట్ వర్డ్, ఈవిల్. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు డూ గుడ్, నువ్వు మంచి చేయాలి అనుకుంటున్నప్పుడు నీ ముందు సాతాను ఆ యొక్క ఈవిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి విశ్వాసిగా నీవు నేను చేయాల్సిన విషయం ఏంటి అంటే 22వ వచనము, యూ షుడ్ ఆల్వేస్ డిలైట్ ఇన్ ద లా అకార్డింగ్ టు గాడ్ అండ్ యువర్ ఇన్నర్ మ్యాన్ విల్ బి స్ట్రెంథెన్డ్. For I delight in the law of God according to the inward man. నీలో ఉన్న ఆంతరంగిక పురుషుణ్ణి బట్టి నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో నువ్వు ఆనందించేవాడిగా ఉంటావు. సో ఇక్కడ పేతురు ఒక మంచి పనికి ఏర్పరచబడ్డాడు.
మంచి పనికి దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఆయన వెంటే ఎప్పుడు ఒక దుష్టుడు, ఒక ఈవిల్ అనేది ఆయన చుట్టూ ఆయన తిరుగుతూ ఉంది. దట్స్ రీజన్ ఐ సెడ్ వీ నీడ్ టు బీ పీపుల్ ఆఫ్ ప్రేయర్. అందుకే నేను చెప్పాను, మనం ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే నీకు ఉన్న ఈవిల్ అంతా కూడా, నీకు వచ్చే కీడంతా కూడా దేవుడు మేలుగా మారాలి అంటే అది ఓన్లీ పాసిబుల్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. హల్లెలూయా. ఇట్స్ అ టైమ్ టు ప్రే ఫర్ ourselves in fasting. It's a time to pray for the ministry. It's a time to pray for your children. It's a time to pray for your future. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టి 15-20 రోజులు అయింది కదా, ఒక నెల రోజులు అయింది కదా, ఏం మార్పులు చూడట్లేను అంటారు అని అనుకుంటారు. కానీ ఈ సంవత్సరం ప్రార్థన చేస్తే నువ్వు పంటని వచ్చే సంవత్సరం కోస్తావు. హల్లెలూయా. ఈ సంవత్సరం విత్తుతే నువ్వు వచ్చే సంవత్సరం పంటను కోస్తావు. ఓకే, స్పిరిచువల్ రెలంలో అవన్నీ కూడా జరగాలి అంటే కొన్ని విషయాలు దేవుడు ఎమ్మటే అద్భుతాలు చేస్తాడు. కానీ వాట్ ఎవర్ యు ఆర్ సోయింగ్ స్పిరిచువలీ, యు ఆర్ గోయింగ్ టు రీప్ ఇన్ డేస్ టు కమ్. రాబో దినాల్లో మనము చేసుకుంటాం. అందుకే వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఆన్ సోయింగ్ సో దట్ ఇన్ ప్రేయర్ మనం ఎప్పుడు కూడా దేవుడి నుంచి ఏ మేలు కొదువ లేకుండా పొందుకునే వారిగా ఉంటాం. హల్లెలూయా. ఓకే, ముందుకెళ్దామండి. సో ఇక్కడ పేతురు మంచి చేయాలనుకున్నాడు. కానీ చూడండి, పేతురుకి మొట్టమొదటిగా ఆయనకి ఎదురైన విషయం ఏంటంటే, యేసు ప్రభువు ఆయన మరణం గురించి చెప్తూ ఉన్నాడు, ఆయన పునరుత్థానం గురించి చెప్తూ ఉన్నాడు. మనిషి కుమారుడు 3 రోజుల తర్వాత ఆయన సిలువ వేయబడతాడని అన్ని విషయాలు యేసు ప్రభు మరణం గురించి చెప్తున్నప్పుడు పేతురు వెంటనే, ప్రభువా ఇది నీకు జరగకుండా ఉండునుగాక అంటున్నాడు. వెంటనే యేసు ప్రభు పేతురు వైపు తిరిగి అన్న మాట ఏంటో తెలుసా? గెట్ బిహైండ్ మీ సేటన్. సాతానా, నువ్వు దూరం వెళ్ళిపో అంటే మాట్లాడింది పేతురు, కానీ యేసు ప్రభు ఎవరిని గర్దిస్తున్నాడు? ఆయనలో ఉన్న సాతాన్ని గర్దిస్తున్నాడు. దట్ మీన్స్ మనం ఎప్పుడైతే మంచి చేయాలి అని అనుకుంటామో, దేర్ ఈజ్ అన్ ఈవిల్ దట్ ఈస్ ఆల్రెడీ ప్రెసెంట్ దేర్. అక్కడ యేసు ప్రభు సర్వ మానవాళికి ఒక మంచిని చేయాలని ఆ శిలువ మరణం గురించి మాట్లాడుతుంటే, పేతురు ద్వారా యేసు ప్రభుకి ఆ సాతాను మెసేజ్ ఇస్తుంది, నువ్వు నువ్వు అలా చేయకూడదు. గెట్ బిహైండ్ మీ సేటన్. సో సాతాను ఏం చేస్తూ వచ్చిందంటే, దేవుడేమో పేతుర్ని గొప్పగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇంకోవైపు ఆ ప్రతి నిమిషము సాతాను పేతురు యొక్క జీవితాన్ని అడ్డుకుంటూనే ఉంది. మనం ఎందుకు అవన్నీ జయించాలి అంటే, దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్. మన అన్ని అడ్డంకులు దాటుకోవాలంటే ఇట్స్ ఓన్లీ బై ప్రేయర్ అనే మాటను చెప్తా ఉన్నా. అటు తర్వాత మనం చూసినట్లయితే మనము ఇంకో దగ్గర చూస్తాం. మనము పేతురు గురించి ఇంకో మాట చూస్తాం. యేసు ప్రభువే స్వయంగా పేతురు గురించి ఒక మాట అంటాడు. వాక్యాన్ని చూద్దామండి. లూకా సువార్త 21వ అధ్యాయం 31-32 వచనాలు చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 31-32 వచనాలు చూద్దాం. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు, నువ్వు ఈ సంగతులు చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. 21వ వచనం 22 చూడండి ప్లీజ్. 21వ అధ్యాయం 31వ వచనం. అది కాదనుకుంటామా. 22 చూడండి. 22వ అధ్యాయం చూడండి ప్లీజ్. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి. చూడండి, మళ్ళీ యు ఆర్ హియరింగ్ ద వర్డ్ సేటన్. సాతాను ఎవరంటున్నారు? యేసు ప్రభువే పేతురు గురించి అన్నాడు. పేతురు, సాతాను నిన్ను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు, నీ విశ్వాసము తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. సో సాతాను ఏం చేస్తాడంటే, యువర్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ అండర్ అటాక్ అని చెప్తున్నాను. ఏం చేస్తాడు? నువ్వు కూడగట్టుకున్న విశ్వాసం, నువ్వు దేవుణ్ణి ఎన్నో సంవత్సరాలుగా మనము బలపడ్డాం విశ్వాసంలో. ఎన్నో సంవత్సరాలుగా
మనం కూడగట్టుకున్న విశ్వాసాన్ని కదిలింపటానికి సాతాను ప్రయత్నం చేస్తారంట. ఆ ట్రాప్లో చాలామంది పడిపోయారు. పేతురుతో అంటున్నాడు, పేతురు గోధుమ మళ్ళీ చదవడమా, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. హల్లెలూయా. సో వర్స్ 31 పెట్టు, డోంట్ చేంజ్. చూడండి ఇక్కడ, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్ము పట్టి గోధుమ గింజల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని. చూడండి, గోధుమ గింజల వలె జల్లించుటకు అంటే చెల్లా చెదురు చేయుటకు. సో సేటన్ ఈస్ ప్లానింగ్ అగెయిన్స్ట్ సైమన్ ద పీటర్. ఎందుకంటే దేవుడికి గొప్ప ప్లాన్ ఉంది. ఎవరి మీద? పేతురు మీద. ఓ గొప్ప ప్లాన్ వెనుక ఒక ఈవిల్ పొంచి ఉంది. దెర్ వాజ్ అన్ ఈవిల్ దట్ ఈస్ ఫాలోయింగ్ పీటర్. కానీ యేసుప్రభు అన్న మాట ఏంటంటే 32వ వచనంలో యేసుప్రభు అన్నమాట, నీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేసి తిని. సో యేసుప్రభువే పేతురు కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? చూడండి, మనం కొన్ని విషయాలు, అన్ని విషయాలు దేవుడు మన కోసం చేయడు, మన ద్వారా చేయడు. మనం పొందుకున్న విశ్వాసంతోనే మనం ముందడుగు వేయాలి ధైర్యంగా. There are things which God will do, there are things that we have to do. ఇక్కడ పేతురు విశ్వాసంలో యేసు ప్రభు ఆయనని పెంచగలిగాడు. 3.5 సంవత్సరాలు ఆయన యేసు ప్రభు చేసిన అద్భుతాలు కావచ్చు, యేసు ప్రభు చేసిన బోధలు కావచ్చు, ఇవన్నిటి వల్ల పేతురు నిండైన విశ్వాసంలోకి రావాలి. కానీ ఈరోజు ఆ విశ్వాసం ఈజ్ అండర్ అటాక్. ఆ యొక్క దట్ ఫెయిత్ ఈజ్ అండర్ అటాక్. అందుకే యేసయ్య అన్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, జాగ్రత్త. సో ఫెయితే హ్యాంపర్ అవుతే దెన్ వీ బికమ్ నార్మల్ క్రిస్టియన్స్. దేవుడు ఉంటే ఎంత, దేవుడు లేకపోతే ఎంత. హల్లెలూయా. సో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఏం చేస్తుందంటే మనల్ని ఆత్మీయంగా బలపరుస్తుంది. ఆ పొంచి ఉన్న ఈవిల్ ఏదైతే ఉందో, పొంచి ఉన్న సాతాన్ ఏదైతే ఉందో, ఏది ఉన్నా కానీ అది దేవుడు. ఎందుకంటే విత్ ప్రేయర్ యూ కెన్ ఓవర్కమ్ ఈవిల్. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసంలో ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు సాతాను డైరెక్ట్గా వచ్చి సంభాషణలోకి వచ్చాడు, అనేక రకాలుగా శోధించాడు. తండ్రికేమో యేసు ప్రభు మీద గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరకుండా సాతాను డీవియేట్ చేయడానికి చూస్తున్నాడు. కానీ యేసు ప్రభువులో 2 ఉన్నాయి. ఒకటి, ఆ సమయంలో ప్రార్థనలో ఉన్నాడు, మామూలు ప్రార్థనలో లేడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. అండ్ రెండవది, యేసు ప్రభు చేసిన విషయం ఏంటంటే ఆయన హృదయంలో దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యముతో సాతాన్ని ఎదుర్కొంటున్నాడు. మనము ఆ మెసేజ్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో he could overcome the evil by fasting and prayer. లేకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఆ రోజు ఉదాహరణకి చెప్తున్నాను, ఆ రోజు ఉదాహరణకి యేసు ప్రభు ఆ శోధన గుండా వెళ్ళాడు అనుకోండి, సాతాను ఆఫర్ చేసిన 3 విషయాలు శోధన గుండా వెళ్ళాడు అనుకోండి, ఏం జరిగేది కాదు. ఏం జరిగేది? సింపుల్గా మనకి రక్షణ వచ్చేది కాదు. యేసు ప్రభు శిలువలో మరణించేవాడు కాదు, నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. ఆదాము అవ్వ జీవితం ద్వారా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సింపుల్గా సాతాను శోధించాడు, ఆ శోధనలో పడిపోయారు. ఇక వాళ్ళు దేవుడితో సహవాసాన్ని కోల్పోయారు. ఆ దేవుడితో సహవాసం కోల్పోవడమే కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయారు, దేవుడిచ్చిన మహిమని కోల్పోయారు. అండ్ ఆ రోజు నుంచి వాళ్ళు సొంతగా వాళ్ళు బ్రతకడం ఆరంభించారు. యువర్ ఫెయిత్ ఈజ్ అండర్ అటాక్. హల్లెలూయా. పేతురు అక్కడ తప్పించుకున్నాడు, యేసు ప్రభు ఉన్నంతసేపు తప్పించుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడో, చూడండి, పేతురు దేవుడికి దూరంగా వెళ్ళిపోయి యేసు ప్రభు ఎవరో తెలియదని నిరాకరించే స్థాయికి వెళ్ళాడు. మరి ఈ పేతురు ఎవరో ఎలాంటి వాడు తెలుసా అండి? మీలాగా నాలాగా ఒకప్పుడు బలంగా విశ్వాసంలో ఉన్నవాడు. ఏం మాట్లాడే తెలుసా అండి పేతురు?
ప్రభువా నీ కోసము ఇదే అధ్యాయంలో కిందికి చదవండి అమ్మా, ఏమన్నాడు ప్లీజ్, 33వ వచనం చదవండి ప్లీజ్. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు నేను సిద్ధము అని ఆయనతో అన్నాడు. ఏమన్నాడు? లార్డ్, ఐఎమ్ రెడీ టు గో విత్ యూ బోత్ టు ప్రిజన్ అండ్ టు డెత్. అంటే యేసు ప్రభు అంటే ఎంత ఇష్టమో చూడండి పేతురుకి. ఏమన్నాడు యేసయ్యతో, ప్రభువా నేను నీ కోసం జైలు కన్నా వెళ్తాను, నీ కోసం నేను మరణం దాకా వెళ్తాను ప్రభువా. హల్లెలూయా. అంత జీలున్నవాడు. అండ్ యేసయ్య అంటే ఎంత ఇష్టం అంటే పేతురుకి. అందరూ వెళ్ళిపోయారు, పేతురు మీరు కూడా వెళ్ళిపోతారా అన్నప్పుడు పేతురు అన్న మాట ఏంటంటే, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీ దగ్గరే జీవపు మాటలు ఉన్నాయి కదా, నిన్ను వీడ్చి ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీ దగ్గరే జీవపు మాటలు ఉన్నాయి అన్నాడు. యేసయ్య అంటే అంత ఇష్టము, తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడిన పేతురు ఒక్క క్షణంలో ఆ చిన్నగా శోధించబడ్డప్పుడు సింపుల్గా యేసయ్య ఎవరో తెలియదని నిరాకరిస్తున్నారు. దట్ మీన్స్ you may have zeal for God, you may love God from so many years, but still your faith will be under attack. సింపుల్గా ఒకే స్టేట్మెంట్లో చెప్పేశాడు, నాకెవరో తెలియదు, ఆ యేసయ్య నాకు సంబంధమే లేదు, నేను ఆ అపోస్తులు ఒకడిని కాదు, నేను అది ఒరిజినల్ పేతురు కాదు. ఆయన విశ్వాసం పరీక్షించబడ్డప్పుడు, ఆయనని శ్రమలు వెంటాడినప్పుడు, ఆయన ఒంటరి వాడుగా ఉన్నప్పుడు, అన్ని రకాల భయాలు ఆయన వెంటాడినప్పుడు ఆయన ప్రేమించిన దేవుణ్ణే నిరాకరించాడు పేతురు. హల్లెలూయా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పేతురు ఫెయితే అటాక్లో ఉన్నప్పుడు మరి నీ ఫెయిత్ నా ఫెయిత్ కూడా అటాక్లో ఉంటుంది, జాగ్రత్త. హల్లెలూయా. యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్, యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. పౌలు మాట అంటాడండి, నేను మంచి పోరాటమును పోరాడి తిని అండ్ నాకు ముందున్న పరుగు పందాన్ని నేను పరిగెట్టి తిని. అండ్ ఆయన అన్న మాట, దాని తర్వాత ఓ మాట ఏంటంటే, పౌలు అన్న మాట ఏంటంటే, నా విశ్వాసమును నేను కాపాడుకొంటిని. ఐ ప్రొటెక్టెడ్ మై ఫెయిత్. హల్లెలూయా. ఈరోజు నీ ఫెయిత్ ఈజ్ అండర్, ఎందుకంటే గాడ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ ఓన్లీ బై యువర్ ఫెయిత్. గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రిస్టియన్ అయినంత మాత్రాన దేవుడు నీ ద్వారా పనిచేయడు. మేబీ యూ మిస్హర్డ్ ఇట్, మేబీ యూ హర్డ్ ఇట్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. జస్ట్ బికాజ్ యు ఆర్ ఎ మెంబర్ ఆర్ ఎ క్రిస్టియన్, God doesn't work. God works by the faith of that person. నీ విశ్వాసముని బట్టే. మీరు బైబిల్ ఎక్కడైనా తిరిగేయండి, యేసు ప్రభు చేసిన ప్రతి అద్భుతంలో ఏమన్నాడంటే, అమ్మా నా శక్తి కాదు, నీ విశ్వాసమే నీకు స్వస్థత తీసుకొచ్చింది, నీ విశ్వాసమే నీకు స్వస్థత తీసుకొచ్చింది, నీ విశ్వాసమే నీకు స్వస్థత తీసుకొచ్చింది అన్నాడు. సో ఇట్స్ ఫెయిత్ దట్ బ్రింగ్స్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. సో ఆ ఫెయిత్ని సాతాను అటాక్ చేస్తాడు అని చెప్తున్నాను. సో ఏ ఫెయిత్లెస్ క్రిస్టియన్ సేటానికి అసలు వాడికి పట్టింపే ఉండదు అన్నట్టు. అందరినీ ముట్టుకోడు, ఫెయిత్ లేని వాళ్ళు జోలేపోడు. హల్లెలూయా. ఆ ఫెయిత్ని ఎంతగా హ్యాంపర్ చేసిందంటే, ఇక పేతురు గిల్ట్లోకి వచ్చాడు. గిల్ట్లోకి వచ్చి, ఈ దేవుడి సేవ వద్దురా బాబు, ఈ పరిచర్య అసలే వద్దు, ఇక నేను మళ్ళీ చెప్తున్నాడు, ఆయనతో ఉన్న 7 మంది శిష్యులు చెప్తున్నాడు, రండ్రా మనందరం మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదాం అంటే, హీఈస్ గోయింగ్ బ్యాక్ టు హిజ్ ఒరిజినల్ ప్రొఫెషన్. సమస్తమును విడిచిపెట్టి వచ్చిన పేతురు తన పడవని, తనకున్న వలని, తనకున్న జీవన ఉపాధిని సమస్తమును వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంటనే వెంబడించిన పేతురు ఈరోజు అదే యేసు ప్రభువుని వదిలిపెట్టి మళ్ళీ అదే పడవ వరకు, అదే దోణి దగ్గరికి, అదే ఒక వల దగ్గరికి, అదే సముద్రం దగ్గరికి, మళ్ళీ అదే పాత ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. హల్లెలూయా. 3.5 years back he left everything.
ఫర్ జీసస్. ఈరోజు మీరు కూడా, నేను చెప్తున్నాను, అన్నీ వదులుకొని, బహుశా కొంతమంది కట్టుబాట్లు వదులుకున్నారు, కొందరు విశ్వాసాన్ని వదులుకున్నారు, కొందరు యేసుప్రభుని కావాలని చాలా విషయాలు త్యాగాలు చేశారు. బట్ రిమెంబర్, when your faith is attacked, you will go back like Peter. హల్లెలూయా. కానీ దేవుడికి స్తోత్రం, ఈరోజు రెస్టోరేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో రెస్టోరేషన్, ఆ స్థాయికి, ఆ స్థితికి వెళ్ళిపోయిన పేతురు దగ్గరికి యేసు ప్రభు ఆ యొక్క సముద్రం ఒడ్డు దగ్గరికి వస్తూ ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఇస్తున్నాడు. అండ్ పేతురు చెప్తున్నాడు, పేతురు రా. మరి పేతురు ఏం కోల్పోయాడు చెప్పాలండి? ఏం కోల్పోయాడంటే ఆ యొక్క యేసు ప్రభువుని నిరాకరించినప్పుడు ఈ పేతురు దేవుడి యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. ద గ్రేటెస్ట్ థింగ్ దట్ ఎ మ్యాన్ కెన్ లూజ్ ఈజ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. నేను మెసేజ్ చెప్పడానికి కూర్చుంటాను, మామూలుగా ప్రేయర్ కూర్చుంటాను. ఒకవేళ ఆ రోజు నాకు ప్రెజెన్స్ రాకపోతే, ఆ రోజు నేను ప్రార్థన నాకు రాకపోతే, ఇక నేను స్ట్రగుల్ అవుతూ ఉంటాను. లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్. అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఆ బుక్ ఈ బుక్ అన్నీ ముందేసుకొని నేను ఏదన్నా ఒక మెసేజ్ దొరుకుతుందేమో. బట్ ఎప్పుడైతే దేవుడు ఇగ్నైట్ చేస్తాడో ఒక 10 minutesలో మెసేజ్ వచ్చేస్తుంది. 10 minutesే. పేతురు ఆ ఇగ్నైషన్ కోల్పోయాడు, ఆ ఫెలోషిప్ కోల్పోయాడు, డ్రై అయిపోయాడు, నిరుత్సాహంలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. అదే కళ్ళతో అద్భుతాలు చూశాడు, అదే కళ్ళతో యేసయ్య చేసిన గొప్ప గొప్ప అద్భుతాలు చూశాడు. ఈరోజు ఆయన చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. హీ వాజ్ బ్యాక్ స్లిడన్, పడిపోయిన దశకి వెళ్ళిపోయాడు. నేను చెప్తున్నాను, కొన్ని సంఘటనలు జరుగుతాయి మన లైఫ్లో. మన కళ్ళ ముందే కొందరు మాయమైపోతారు. మనకి జరగకూడని విషయాలు కొన్ని జరుగుతాయి. బట్ నీ ఫెయిత్ అటాక్లో ఉండకూడదు. హల్లెలూయా. నీ ఫెయిత్ అటాక్లో ఉండకూడదు. నీ ప్రేయర్ లైఫ్ హ్యాంపర్ కాకూడదు. ఏ జరిగినా పర్లేదు, ఎందుకంటే దేవుడు రెస్టోర్ చేయగలుగుతాడు. మళ్ళీ నువ్వు కోల్పోయిందంతా దేవుడు ఇవ్వగలుగుతాడు. అదే విశ్వాసంలో, అదే ఫెయిత్లో నువ్వు ఉంటే. పేతురు దగ్గరికి వస్తున్నాడు దేవుడు. యేసయ్య వచ్చి ఆయనని మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాడు. పేతురు, నువ్వు రా, నువ్వు నీ మీదున్న కాలింగ్ అలాగే ఉంది, నీ మీదున్న అభిషేకం అలాగే ఉంది, నీ మీద ఉన్న నా పట్ల నీకున్న ప్రణాళిక అలాగే ఉంది, రా. దేవుడు మళ్ళీ ఆయనలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించాడు. హీ ఇంక్రీజ్డ్ హిస్ ఫెయిత్. మళ్ళీ పేతురు తిరిగి మళ్ళీ యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టాడు. మళ్ళీ పై గదిలో, మేడ గదిలోకి అందరితో వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ మేడ గదిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత పేతురు పెంతెకోస్తు దినాన తన అభిషేకం పొందుకున్నాడు. ఈరోజు అభిషేకం పొందుకున్న తర్వాత దేవుడు ఏ ఉద్దేశంతో అయితే పేతుర్ని పిలిచాడో ఆ ఉద్దేశము ఆయన జీవితంలో నెరవేర్చబడింది. ఒక రకంగా చెప్పాలంటే గాడ్ హ్యాస్ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్. గాడ్ హ్యాస్ రిస్టోర్డ్ హిస్ ఫెయిత్. ఆయన కోల్పోయిన విశ్వాసాన్ని దేవుడు పునరుద్ధరించాడు. ఆయన కోల్పోయిన ఆ యొక్క సహవాసాన్ని దేవుడు పునరుద్ధరించాడు. ఆయన కోల్పోయిన ప్రతి ఒక్కటి దేవుడు పునరుద్ధరించి మళ్ళీ ఈరోజు ఫెయిత్లో స్ట్రాంగ్గా దేవుడు చేశాడు. మేబీ యు ఆర్ లాస్ట్ యువర్ ఫెయిత్. ఈరోజు నువ్వు దేవుడిలో విశ్వాసం కోల్పోయి ఉండొచ్చు, నువ్వు దేవుడిలో సహవాసం కోల్పోయి ఉండొచ్చు. బట్ దిస్ ఇయర్ ఈజ్ అ ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్ వేర్ గాడ్ షల్ బ్రింగ్ బ్యాక్ దట్ ఫెలోషిప్, వేర్ గాడ్ షల్ బ్రింగ్ బ్యాక్ దట్ ఫెయిత్ బ్యాక్ టు యూ. నేను చెప్తున్నాను, అన్నీ ఉండి విశ్వాసం లేకపోతే వేస్ట్. అన్నీ ఉండి ఫెయిత్ లేకపోతే వేస్ట్. ఆ ఫెయిత్ ఎలాంటి ఫెయిత్ అంటే ఇతరులని ప్రభావితము చేసే విశ్వాసము, ఇతరులని ప్రేరేపించే విశ్వాసము, ఇతరులని కదిలించే విశ్వాసము. కొందరు నాకుంటే చాలు, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటారు. కాదు, యువర్ ఫెయిత్ షుడ్ మూవ్ అదర్స్. బైబిల్ ఏం చెప్తుందంటే నీ విశ్వాసం ఏం చేస్తుందంట? కొండల్ని కదిలిస్తుందట. ఏం చేస్తుందంట? మరి నీ విశ్వాసం నీ పక్కోళ్ళం కూడా కదిలించలేకపోతుంది. కొండల్ని ఎలా కదిలిస్తుంది? మీరు అనుకుంటున్నారు ఐఎమ్ చాలా ఫెయిత్లో ఉన్నాను నేను. నో,
హల్లెలూయా. నో, దట్ ఫెయిత్ హ్యావింగ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్? ఆ విశ్వాసం ఇంకొకరి మీద ఇంపాక్ట్ ఉందా? సమార్య స్త్రీ ఫెయిత్ పొందుకున్న విశ్వాసము సమార్య మొత్తం మీద ఇంపాక్ట్ ఉండింది. సమార్య మొత్తం మీద ఇంపాక్ట్ ఉండింది. నీలాగా నాగలాగా పెద్ద బైబిల్ తెలియదు, ఆమెకి థియాలజీ తెలియదు, సండే స్కూల్కి వెళ్ళలేదు, సండే సర్వీస్కి వెళ్ళలేదు, కానీ ఆమె పొందుకున్న విశ్వాసం సమార్య మొత్తం ఇంపాక్ట్ చేయగలిగింది. హల్లెలూయా. ఎస్, దేర్ ఆర్ టైమ్స్ యువర్ ఫెయిత్ ఈస్ హ్యాంపర్డ్. యేసుప్రభు అన్నాడు, పేతురు జాగ్రత్త, గోధుమల గింజలను జల్లెడ పట్టినట్లుగా నీ విశ్వాసంలో సాతాను జల్లెడ పట్టాలనుకుంటున్నాడు, కానీ నేను నీ కోసం ప్రార్థించాను అంటున్నాడు. మళ్ళీ ఏది కాపాడింది పేతురుని చెప్పండి? హలో, ఏది కాపాడింది పేతురుని? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. వాట్ ప్రొటెక్టెడ్ పీటర్ ఈజ్ ప్రేయర్ ఆఫ్ జీసస్. యేసయ్య అన్నాడా లేదా? ఏమన్నాడు? ఎస్, సాతాను నీ యొక్క విశ్వాసాన్ని ఇచ్చేయాలనుకుంటుంది, బట్ ఐ ప్రేడ్ ఫర్ యూ అంటే యేసయ్య ప్రార్థనే పేతురుని కాపాడిందని చెప్తున్నాను. అదే రకంగా మన ప్రేయర్ మన పిల్లల్ని కాపాడుతుంది, మన ప్రేయర్ మన భవిష్యత్తుని కాపాడుతుంది, మన ప్రేయర్ నువ్వు చేసే ప్రతి విషయాన్ని కాపాడుతుంది. ఇట్స్ ఓన్లీ ప్రేయర్. ఒకవేళ ఆ రోజు యేసయ్య ప్రార్థన చేయలేకపోతే పేతురు ఈ వుడ్ హావ్ డ్రిఫ్టెడ్ అవే. అందుకే మొన్న వీళ్ళకి చెప్తూ మాట చెప్పాను. హీబ్రూలకు రెండో అధ్యాయం 1వ వచనం చూద్దాం. హీబ్రూలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 1వ వచనం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2 verse 1. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా చాలమా చూడండి, తెలుగులో క్రీస్తు అన్ని విషయములలోనూ శ్రేష్ఠుడు కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలవడను. ఎంతమందికి అర్థమైందో ఆ భాష? ఇంగ్లీష్లో చదువుతాను, వినండి. దేర్ఫోర్ వీ మస్ట్ గివ్ మోర్ ఎర్నెస్ట్ హీడ్ టు థింగ్స్ వీ హ్యావ్ హర్డ్. మనం ఇన్ని సంవత్సరాలుగా ఏం విన్నామో దాని గురించి చాలా జాగ్రత్త వహించండి. ఒకవేళ జాగ్రత్త వహించకపోతే లెస్ట్ వి డ్రిఫ్ట్ అవే. లెస్ట్ అంటే లేకపోతే మనం డ్రిఫ్ట్ అయిపోతాము అంటున్నాడు. డ్రిఫ్ట్ అంటే ఏంటంటే మనం నడవాల్సిన పాత్లో మనం నడవకుండా పక్కకి తొలగిపోతాం. అంటే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, సరైన మార్గంలో ప్రయాణం చేస్తేనే మన గమ్యాన్ని మనం చేరుకుంటాం. ఒకవేళ ఆ యొక్క మార్గం తప్పుకుంటే నువ్వు ఈ గమ్యం కాదు, నువ్వు చేరాల్సిన గమ్యం కాదు, వేరే గమ్యాన్ని చేరుకుంటావు. ఎక్కడైతే నువ్వు చేరుకోకూడదో అక్కడ చేరుకుంటావు. అండ్ మనకు రెండే దారులు ఉన్నాయి, ఒకటి పరలోకం, ఇంకొకటి నరకం. మనం సరైన దారిలో యేసుప్రభు దారిలో వెళ్తే మనము పరలోకాన్ని చేరుకుంటాం. ఆ దారి కాకుండా ఇక ఏ దారి తీసుకున్నా మనం చేరకూడని దారిని చేసుకుంటాం. అందుకే అన్నాడు, బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ డ్రిఫ్ట్ అవే. హల్లెలూయా. అండ్ మనము పక్కకి తొలగకుండా ఉండాలి అంటే ఇట్స్ ఓన్లీ అగైన్ ప్రేయర్. ప్రార్థన మనల్ని తీసుకొస్తుంది. యేసయ్య పేతురు కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు మీరు సర్వీస్ చేస్తుండొచ్చు, మెసేజెస్ వింటుండొచ్చు, యూట్యూబ్లో మంచి మంచి మెసేజెస్ కనబడతాయి, మెసేజెస్ వింటుండొచ్చు, మంచిదే. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ ప్రే? ప్రార్థిస్తున్నారా? ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే బికాజ్ యువర్ ఫెయిత్ వాజ్ అండర్ అటాక్. పేతురు ఎప్పుడు యేసుప్రభుని వదిలిపెట్టాడంటే ఆయన విశ్వాసము అటాక్ అయినప్పుడు ప్రార్థన వదిలేశాడు, దేవుడు పరిచర్య వదిలేశాడు, యేసుప్రభుని వదిలేశాడు, ఇక వెళ్ళి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. వెన్ యువర్ ఫెయిత్ ఈజ్ అండర్ అటాక్ యూ లీవ్ ఎవ్రీథింగ్.
నా ఫెయిత్ అటాక్లో ఉన్నప్పుడు ఈ బైబిల్ని 6 నెలలు పక్కకు పెట్టేశాను. 6 months నా లైఫ్లో నా ఫెయిత్ అటాక్లో ఉన్నప్పుడు 6 నెలలు బైబిల్ని పక్కకు పెట్టి నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ బైబిల్ వద్దు, నాకు ఈ ప్రార్థన వద్దు అని చెప్పి 6 months ఐ నెవర్ టచ్ ద బైబిల్. ఎందుకంటే అంత అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. బట్ దేవుడికి స్తోత్రం. దేవుడు పేతుర్ని రిస్టోర్ చేసినట్లుగా ఈరోజు మీ సహవాసాన్ని దేవుడు రిస్టోర్ చేయునుగాక. దేవుడు పేతుర్ని రిస్టోర్ చేసినట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు రిస్టోర్ చేయునుగాక. దేవుడు పేతుర్ని రిస్టోర్ చేసినట్లుగా నీ అభిషేకాన్ని దేవుడు రిస్టోర్ చేయునుగాక. దేవుడు ఆ యేసు ప్రభులో ఉన్న ఆ మొదటి ప్రేమని కోల్పోయినట్లుగా, ఆ మొదటి కోల్పోయిన ప్రేమని పొందుకున్నట్లుగా మళ్ళీ ఆ మొదటి ప్రేమని పొందుకుందుముగాక. హల్లెలూయా. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ ఆర్ ఇన్ ఫుల్ ఫెయిత్. ఆ ఫెయిత్ ఉంటే ఎలాంటి త్యాగానికైనా రెడీగా ఉంటాం. ఎలాంటి త్యాగానికైనా రెడీగా ఉంటాం. అంటే కొన్నిటికి నో చెప్పడానికి ధైర్యంగా నో చెప్తాం. ఫెయిత్ స్ట్రాంగ్ ఉంటే. ఫెయిత్ వీక్ ఉంటే అన్నిటికీ ఎస్ చెప్తాం. పర్వాలేదులే, ఇదొక్కటే కదా, పర్వాలేదులే, ఇదొక్కటే కదా, పర్వాలేదులే. ఫాస్టింగ్గా అబ్బో నేను ఉండలేను, నాకు చేత కాదు. ఆమేన్. దట్ ఈజ్ ఆల్సో ఏ సీరియస్ ప్రాబ్లం. బైబిల్లో ఫాస్టింగ్ ఉందా? ఎస్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఫాస్టింగ్ గురించి రాయబడ్డది బైబిల్లో. అండ్ నువ్వు ఆరాధించే దేవుడు ఉపవాసం చేశాడా? చేశాడు. నువ్వు ఆరాధించే దేవుడు ఉపవాసం గురించి మాట్లాడా? మాట్లాడాడు. మరి మనం ఎందుకు ఫాస్టింగ్ చేయట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఫాస్టింగ్ చేయట్లేదంటే మన సిస్టమ్ అలవాటు పడింది. అన్నపూర్ణతో ఎందుకు నేను వాక్యాన్ని ఎందుకు నేను చెప్పించాను అంటే, టెస్టిమనీ ఎందుకు చెప్పించాను అంటే, ఆమెకి డయాబెటిక్ షుగర్ ఉంది ఆమెకి. అయినా కానీ ఎప్పుడు ఛాన్స్ ఇస్తే అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళిపోతుంది. అమ్మా నేను చాలాసార్లు అడిగాను, నీకేం కాదా అంటే, ఏం కాదు బ్రదర్, ఇంకా నేను ఎంజాయ్ చేస్తాను స్పిరిచువల్ లైఫ్లో. ఆత్మీయ రలంస్లో దేవుడు నాకు ఏమేమో అన్నీ చూపిస్తాడు. ఆత్మ ఇంకా బలపడతాను. హల్లెలూయా. సో వి వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. చెప్పండి, వి వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసంలోనే నడుస్తాం, కానీ కనపడే పరిస్థితిని, మన పరిసరాల్ని గుర్తుపెట్టుకొని కాదు. అలాగే పౌల్ని కూడా పాపులలో ప్రథముడన్నాడు పౌలు. అలాంటి పౌలుని దేవుడు రిస్టోర్ చేశాడు. మొదట పౌలుని దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి ఏం చేశాడంటే వాక్యంలో జ్ఞానం ఇచ్చాడు. యేసుప్రభుని తెలుసుకునే కృపనిచ్చాడు. ఈరోజు చాలామందికి యేసుప్రభు గురించి లోతుగా ఎందుకు తెలియదంటే, యూ డోంట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. నా నెక్స్ట్ పాయింట్, నిన్ను దేవుడు మళ్ళీ పునరుద్ధరించాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. హల్లెలూయా. ఆ పాట పాడతాం కదా ఎప్పుడు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఎవరు చెక్కుతున్నాడు? ఒక రాయినేమో శిల్పి చెక్కుతాడు. నిన్ను నన్ను ఎవరు చెక్కుతారు? పరిశుద్ధాత్మ దేవుడు చెక్కుతాడు. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హీ విల్ చిసిల్ యూ. మరి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను చెక్కినప్పుడు ఏం జరుగుతుందంటే 2 విషయాలు జరుగుతాయి. ఒక విషయం ఏంటంటే, ఒకటి, ఘనతకు చెందిన పాత్రగా నువ్వు తయారవుతావు. యూ విల్ బీ ఎ స్పెషల్ వెసల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. అండ్ వెన్ యూ బికమ్ ఎ స్పెషల్ వెసల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. హల్లెలూయా. ఆయనకి ఎలా శిల్పి ఎప్పుడు కూడా
ఆ శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు ఎప్పుడు సాటిస్ఫైడ్గా ఉండడు. ఆయన అనుకున్న ఆకారం వచ్చే వరకు చెక్కుతూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నువ్వు దేవుడి రూపంలోకి, దేవుడి పోలికలోకి, దేవుడి ప్రణాళికలోకి నువ్వు వచ్చేంత వరకు నీ మీద వర్క్ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. పాత నిబంధనలో మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఒక బండ మీద రాసిస్తే పరిశుద్ధాత్మ దేవుడు అదే ఆజ్ఞలని, అదే వాక్యాన్ని నీ హృదయంలో చెక్కాడు. ఎక్కడ? హీ హస్ నీ హృదయంలో, నా హృదయంలో చెక్కాడు. సో లెట్స్ అలౌ గాడ్ టు చిసిల్ అస్. మనల్ని చెక్కే రకంగా దేవుడికి మన జీవితాన్ని ఇద్దాం. అండ్ ఈ లెంట్ డేస్లో, ఈ ఫాస్టింగ్ డేస్లో మనం దేవుడి దగ్గర ఏదైనా ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ ఫాస్టింగ్ డేస్లో, ఈ 40 days ఆఫ్ ఫాస్టింగ్లో, వాట్ ఎవర్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం ఉంటున్నప్పుడు మన విషయాలు, ఒకటి ఫెయిత్లో నేను బలపడాలి. 2 చాలా ప్రాముఖ్యమైనది, తెగిపోయిన నా సహవాసం మళ్ళీ పునరుద్ధరించబడాలి. పేతురు జీవితంలో ఆ విశ్వాసంలో బలపరచబడ్డాడు. అండ్ అంతేకాదు దేవుడితో సహవాసంలో మళ్ళీ ఆయన పునరుద్ధరించబడ్డాడు. ఎంతగా ఫెయిత్లో పేతురు పునరుద్ధరించబడ్డా అంటే ఆ యొక్క యెరూషలేం దేవాలయం వెళ్తూ ఉన్నాడు. యెరూషలేం దేవాలయం వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కుంటివాడితో అంటున్నాడు, అయ్యా నా దగ్గర వెండి బంగారం లేదు, కానీ నా దగ్గర విశ్వాసం ఉంది, నా దగ్గర యేసయ్య ఉన్నాడు, లేచి నడువు అన్నాడు. ఆమేన్. He didn't even touch. He didn't even pray. లేచి లేచుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. అంటే అంత ఫుల్నెస్ ఆఫ్ ఫెయిత్లోకి వచ్చాడు. ఆమేన్. అదే ఫుల్నెస్ ఆఫ్ ఫెయిత్లోకి మనం కూడా మన ప్రార్థన ద్వారా రావాలి. హల్లెలూయా. లేచిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. వి వర్షిప్ యూ. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ హానర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. ఓ వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ హానర్ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద ప్రైజ్. వి గివ్ యూ ఆల్ ద హానర్. ఈరోజు ప్రభువా 2 విషయాలు మా జీవితంలో పునరుద్ధరించబడాలి. మా విశ్వాసం రిస్టోర్ కావాలి, మా సహవాసం రిస్టోర్ కావాలి. Our faith has to be restored back, O Lord, and our fellowship has to be restored. దానికోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుని సంతోషపెట్టలేరని దేవుడి వాక్యంలో చదువుతున్నాం. Without faith you cannot please God in your life. Remember that. So your faith has to be restored back. Thank you Lord. Restore my faith. Restore my faith. Restore my fellowship. నా సహవాసం రిస్టోర్ అవును గాక. ఇతరులు ఇంపాక్ట్ చేసే ఫెయిత్తో నేను నింపబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. 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 Thank you, Lord. Thank you, Jesus.